హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ ఈడీసెట్ 2026కు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా వెబ్ కౌన్సిలింగ్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏ విధంగా పే చేయాలి, పే చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి, యూపీఐయా లేకపోతే నెట్ బ్యాంకింగా, అండ్ ఏవైనా కార్డ్ పేమెంట్ యూజ్ చేయాలా లేదా డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం తెలంగాణ ఈడీసెట్కు సంబంధించినటువంటి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు వెబ్సైట్కి అయితే రావాలి. ఈ వెబ్సైట్కి రావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టీజీ ఈడీసెట్ 2026 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో క్లిక్ హియర్ ఫర్ టీజీ ఈడీసెట్ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని అయితే మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ మీరు కనుక దీన్ని క్లిక్ చేశారనుకో ఈ విధంగా వెబ్సైట్కి అయితే రిడైరెక్ట్ అవుతుంది. ఇందులో మనం కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ అనే ఒక ట్యాబ్లో రిజిస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుందండి, చూడండి, రిజిస్టర్ హియర్ అని, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ మనం రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ ఏ విధంగా మనం కౌన్సిలింగ్ చేయొచ్చు అని చెప్పేసి స్టెప్స్ అనేది కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ మనం మన డీటెయిల్స్తో సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మన ఫీజు ఎంతైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. తర్వాత మన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు మనకి ఈ మంత్ 28 వరకు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అనేది దానికి మళ్ళీ సపరేట్ డేట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను కౌన్సిలింగ్ కోసం ఒక వీడియో అయితే చేశాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే మీరు నా ఛానల్లో ఆ వీడియోని అయితే చెక్ చేసుకొని చూడొచ్చు. సో మనం ఇక్కడ అప్లికేషన్ అనే ట్యాబ్లో రిజిస్టర్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ హియర్ అని కనిపిస్తుంది. ఈ లాగిన్ హియర్లో మీ యొక్క బీఎడ్ రాసినటువంటి ఈడీసెట్ ఏదైతే ఉందో దాని హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ కార్డులో ఉన్నటువంటి ర్యాంక్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద లాగిన్ అనే బటన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తాయండి. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అయితే మీరు క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కో ఇన్స్ట్రక్షన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీగా వెరిఫై చేసేటటువంటి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ తర్వాత చూసుకునేటట్లయితే డాక్యుమెంట్స్ అన్నింటినీ కరెక్ట్ ఒక కేర్తో అప్లోడ్ చేయాలండి, ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది క్లియర్గా అండ్ విజిబుల్గా ఉండే విధంగా మనం అప్లోడ్ చేయాలి. ఎటువంటి బ్లర్ లాంటివి ఏవి కూడా ఉండకూడదు. నెక్స్ట్ ప్రివ్యూస్ని చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన తర్వాత మనం ప్రివ్యూస్ని చెక్ చేసుకోవాలి. ప్రివ్యూస్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే మన అప్లోడ్ చేసే ఫోటో ఏదైతే ఉంటుందో అది 100 KB నుంచి 500 KB లోపు ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఒకవేళ ఫోటో అనేది 100 KB బిలో ఉంటే యాక్సెప్ట్ అయితే చేయదు. నెక్స్ట్ ఒకవేళ మీరు కనుక ఇమేజెస్ ఏవైనా అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే పిక్సెల్స్లో మీరు 1500 నుంచి 1500 పిక్సెల్స్లో అయితే మీరు అప్లోడ్ చేయాలి. అంటే 1500 విడ్త్ అండ్ 1500 హైట్. నెక్స్ట్ అన్వాంటెడ్ స్పేస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి మనకు ఓన్లీ సర్టిఫికేట్కు సరిపోయేంత స్పేస్ మాత్రమే ఇచ్చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు డౌట్ అయితే రావచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. దానికి కూడా ఇక్కడ కింద వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఇంటర్ మెమో, డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ అండి. 9th క్లాస్ నుంచి ప్రజెంట్ డిగ్రీ వరకు లేదా పీజీ వరకు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పాస్ట్ 7 years నుంచి ఉంది. నెక్స్ట్ ఎవరెవరైతే ఓపెన్లో డిగ్రీ కానీ ఇంటర్ కానీ పీజీ కానీ కంప్లీట్ చేశారో వాళ్ళకి బోనాఫైడ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్ యొక్క ప్రూఫ్. ఒకవేళ మీకు కనుక ఇక్కడ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ని మీరైతే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లేటెస్ట్గా ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్,
1 జనవరి 2026 తర్వాత తీసుకున్నది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ అండి, ఈడబ్ల్యూఎస్ కూడా అదే విధంగా అప్లోడ్ అయితే చేయాలి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి బటన్ వచ్చింది కదా, ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ని ఏ విధంగా అప్లోడ్ చేసి యాక్సెప్ట్ అవుతాయి అండ్ ఏ విధంగా అప్లోడ్ చేసి రిజెక్ట్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఒక శాంపుల్ అయితే చూపించారు చూడండి. ఇక్కడ ఫస్ట్ కరెక్ట్ స్కానర్డ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి అన్వాంటెడ్ స్పేస్ కానీ ఏది ఉండకుండా ఈ విధంగా మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది ఉండాలి. లేదా మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ కనుక ఈ విధంగా ఉన్నట్లయితే పక్కలకు స్పేసెస్ కానీ లేదా అన్వాంటెడ్ ఇమేజెస్ ఏమైనా కనిపిస్తున్నా ఈ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. కాబట్టి మొత్తం ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది, ఆ యాక్సెప్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. మొత్తం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మొత్తం 7 స్టెప్లలో మనం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనిలో ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ని అండ్ ఫొటోస్ని అప్లోడ్ చేయాలి. లోకల్కి సంబంధించినటువంటి ఫొటోస్ని అండ్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. తర్వాత మన క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రూఫ్ ఇక్కడ అప్డేట్ చేయాలి. తర్వాత మైనార్టీ అయితే మైనార్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత అదర్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంతటితో మనకు ఈడీసెట్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ అనేది ముగుస్తుంది. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసుకుందాము. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మనం ఆల్రెడీ మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం లాగిన్ అయ్యాము. ఇందులో మనకి క్యాండిడేట్ నేము ఎవరైతే ఉందో క్యాండిడేట్ నేమ్ కనిపిస్తుంది అండ్ క్యాండిడేట్ ఫాదర్ నేము అండ్ మదర్ నేమ్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వీటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ జెండర్ అయితే కనిపిస్తుంది, మేలా ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా జెండర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ జెండర్లో ఏమైనా మిస్టేక్స్ కనుక అయినట్లయితే వీటిని కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ పేరెంటల్ ఇన్కమ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంతైతే ఇన్కమ్ ఉందో ఆ ఉన్న ఇన్కమ్ను ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక బిలో 1 lakh ఉన్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఉన్నట్లయితే థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేను మైనారిటీ కేటగిరీనా కాదని చెప్పేసి అయితే అడుగుతుందండి. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ మైనారిటీ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రిస్టియన్, ముస్లిం అండ్ నాన్ మైనారిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీని, ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మా క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, అప్లికేషన్ అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ అన్ని క్లియర్గా ఇక్కడ వరకు అయితే కనిపిస్తాయండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. వీటిని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏరియా రిజర్వేషన్ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ ఏరియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయినట్లయితే ఫస్ట్ లోకల్ ఓయూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వేరే స్టేట్ వాళ్ళు అయినట్లయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా పాస్వర్డ్ అని, ఈ 2 ప్లేసెస్లో ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీ యొక్క నేమ్ @123 అయితే సజెషన్, దీనైతే మీరు తీసుకోండి. మీ నేమ్ @123 అనే ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి, ఎందుకంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్లేస్లలో మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాస్ట్ అయితే కనిపిస్తుంది, ఈ యొక్క క్యాస్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక క్యాస్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది. వన్స్ మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా స్క్రీన్ పైన కనిపిస్తాయి, వాటిని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా కనుక మిస్టేక్స్ ఉన్నట్లయితే కింద బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. నేనైతే సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో మీరు ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాలండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఓటీపీస్ అయితే వస్తాయి. వచ్చిన ఓటీపీస్ని ఫస్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి వెరిఫై అనే బటన్ కనిపిస్తుంది కదా, వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని చెక్ చేసుకోవాలండి. వన్స్ మీరు ఇంతకుముందు స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత
మీ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి. మీ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నెంబరు అండ్ మీ క్యాస్ట్ అండ్ అదేవిధంగా పేమెంట్ రిఫరెన్స్ ట్రాన్సాక్షన్ ఐడి అని కనిపిస్తుంది. దీనైతే స్క్రీన్‌షాట్ తీసైతే ఉంచుకోండి. తర్వాత కింద మీరు ఎంత ఫీజ్ పే చేయాలి అని చెప్పి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుందండి. ఇది క్యాస్ట్ బేసిస్‌లో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 ఉంటుంది. మిగతా వాళ్ళకి 800 నుంచి 1000 మధ్యలో అయితే ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ కింద పే నౌ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. పే నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. వన్స్ పే నౌ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీ ఫీజు పేమెంట్ ఎంత ఉందో పే అని చెప్పేసి మీ యొక్క అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ చేయడానికి ఓన్లీ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఈ ఇయర్కి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు అండ్ నెట్ బ్యాంకింగ్తో మనం పేమెంట్ అయితే చేయాలి. సో నా సజెషన్ ఏంటి అంటే ఏదైనా ఇందులో ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇన్ కేస్ కనుక మీరు నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా లాగౌట్ అవ్వండి. నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఫస్ట్ మీ యొక్క ఏటీఎం కార్డు కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి, కార్డు తీసుకొని కార్డు పైన నంబర్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా కార్డు పైన ఎక్స్పైరీ డేట్స్ని ఎంటర్ చేయండి. తర్వాత కార్డు వెనకాల ఉన్న CVV ఆర్ CVC కోడ్ 3 డిజిట్స్ కోడ్ ఉంటుంది కార్డు వెనకాల, దాన్ని ఎంటర్ చేసి కార్డు హోల్డర్ నేమ్, కార్డు ఎవరిదో వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఫుల్ నేమ్. తర్వాత కింద మేక్ పేమెంట్ అని చూపిస్తుంది కదా, మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఏ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవుతుందో డెబిట్ కార్డు కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి, దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఈ ఓటీపీని ఎంటర్ చేసే ముందు మీ యొక్క బ్యాంక్లో ఏటీఎం కార్డుతో పేమెంట్ చేసినట్లయితే బ్యాంక్లో అమౌంట్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసినట్లయితే లిమిట్ ఉండేలా చూసుకోండి. తర్వాత వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేసి వన్స్ మీరు కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. క్లిక్ హియర్ టు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం 10th క్లాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ పైకి స్క్రోల్ చేస్తే మీ యొక్క 10th క్లాస్ స్టడీడ్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ 10th క్లాస్ స్టడీడ్ SSC అని కనిపిస్తుంది. అంటే మీరు 10th క్లాస్ చదివారు అనేది అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ అప్పుడు ఇచ్చినటువంటి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో SSC హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పాసింగ్ ఇయర్ కూడా కింద కనిపిస్తుందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది కదా, ఈ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది మీ యొక్క ఏదైతే SSC మెమో ఉంటుందో లెఫ్ట్ సైడ్ టాప్లో QR కోడ్ దగ్గర అయితే ఉంటుంది, దాన్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. అదే తర్వాత కింద ప్లేస్ ఆఫ్ స్టడీ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హౌ మెనీ స్కూల్స్ ఆర్ యూ స్టడీడ్ 9th to 10th అని చెప్పేసి అడుగుతుంది. మీరు 9th నుంచి 10th క్లాస్ మధ్యలో ఏమైనా స్కూల్స్ చేంజ్ అయ్యారా లేదంటే ఎన్ని స్కూళ్ళలో చదివారని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కనుక 9th క్లాస్ ఒక స్కూల్, 10th క్లాస్ ఒక స్కూల్ చదివినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఫస్ట్ మొత్తం అన్ని ఒకటి స్కూల్ చదివినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అయితే అడుగుతుంది. టైప్ ఆఫ్ స్టడీలో రెగ్యులర్ ఆర్ ఓపెన్ అని కనిపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మన ఫస్ట్ 10th క్లాస్కు సంబంధించినటువంటి బోనాఫైడ్ ఏదైతే ఉందో ఆ ఉన్న బోనాఫైడ్ని 100 నుంచి 500 KB లోపు ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ కింద శాంపుల్ ఇమేజ్ అయితే ఇస్తారు. కింద శాంపుల్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే శాంపుల్ ఇమేజెస్ అయితే చూపిస్తాయి. వన్స్ మీరు ఇక్కడ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్ను అప్లోడ్ చేసిన తర్వాత కింద మళ్ళీ సేమ్ SSC మెమో అయితే అడుగుతుంది. ఇక్కడ SSC మెమోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద అప్లోడ్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో బోనాఫైడ్ అండ్ అదేవిధంగా SSC మెమో, వాటిని చెక్ చేసుకోండి. మీరు అప్లోడ్ చేసినవి కరెక్టేనా కాదని చెక్ చేసుకొని మొత్తం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటాయి. ఒకవేళ కరెక్ట్గానే అప్లోడ్ చేసినట్లయితే కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ కనుక లేకపోతే వేరే ఫోటో కనుక అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసి సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేశాను కాబట్టి కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు కన్ఫర్మ్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంటర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే స్టడీ ఇంటర్మీడియట్ అని చెప్పేసి కనిపిస్తుంది. పక్కన సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటర్మీడియట్కు సంబంధించి ఫస్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఏదైతే ఉందో మీ యొక్క మెమో పైన ఉన్నటువంటి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ పాసింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో పాసింగ్ ఇయర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి
ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడ చదివారని. తర్వాత టైప్ ఆఫ్ స్టడీని క్లిక్ చేసి రెగ్యులరా ఓపెన్ అయితే అడుగుతుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించి హౌ మెనీ ఇయర్స్ యూ స్టడీడ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. అంటే ఇక్కడ మీరు 10th ఇక్కడ 12th క్లాస్ అనేది ఎన్ని కాలేజీలలో మీరు కంప్లీట్ చేశారు. చాలామంది ఎలా చేస్తారంటే జనరల్గా అయితే 2 ఇయర్స్ ఒకటే స్కూల్లో లేదా ఒకటే కాలేజీలో వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఇంటర్మీడియట్ అనేది కొంతమంది చేంజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో, సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో చదువుతారు. వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిగతా వాళ్ళు 2 ఇయర్స్ ఒకటే కాలేజీలో కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కింద నెక్స్ట్ మీ యొక్క ఇంటర్కు సంబంధించినటువంటి బోనఫైడ్ ఏదైతే ఉందో ఇంటర్కు సంబంధించిన బోనఫైడ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అది కూడా 100 నుంచి 500 kbs మధ్యలో ఉండాలి. తర్వాత ఇంటర్ మెమో ఏదైతే ఉందో ఇంటర్ మెమోని కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ అప్లోడ్ నొక్కిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ అన్నిటిని చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఏమైనా తప్పుగా ఎంటర్ చేసినా లేదా తప్పుగా అప్లోడ్ చేసినా ఇక్కడ బ్యాక్ని క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ టైప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓవరాల్ సిజిపిఏనా లేదా మార్క్సా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్ సిజిపిఏ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను సెలెక్ట్ చేసిన తర్వాత అది మీ మెమో పైన బేస్ అయి ఉంటుందండి. మీ మెమో పైన ఒకవేళ పాయింట్స్లో వర్క్ అవునట్లయితే ఓవరాల్ సిజిపిఏ అని ఎంటర్ చేసి ఫస్ట్ ఇక్కడ ఓవరాల్ ప్లేస్లో మీ యొక్క మొత్తం సిజిపిఏ ఎంతనో దాన్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఇక్కడ మార్క్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఓవరాల్ మార్క్స్ ఎన్ని అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటిలో మీరు ఏ డిగ్రీ అయితే చేశారో ఆ యొక్క డిగ్రీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అంటే మీ ఇక్కడ మీ యూనివర్సిటీ, మీ పాసింగ్ ఇయర్, మీ డిగ్రీ కోర్స్ అండ్ అదేవిధంగా మీ ప్లేస్ ఆఫ్ స్టడీ రెగ్యులరా కాదా ఇర్రెగ్యులర్ అని అడుగుతుంది. తర్వాత హౌ మెనీ కాలేజ్ యూ స్టడీడ్ అని అడుగుతుంది. మీరు ఎన్ని కాలేజీలో అయితే చదివారో వాటిని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బోనఫైడ్ని అయితే అడుగుతుందండి. బోనఫైడ్ అంటే డిగ్రీకి సంబంధించినటువంటి 3 years డిగ్రీ ఎక్కడైతే చేశారో అక్కడ మీకు ఇక్కడ బోనఫైడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ బోనఫైడ్ పైన క్లిక్ చేయి. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని చెప్పేసి 3 ప్లేస్లలో ఒకటే బోనఫైడ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్కు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క నంబర్ అయితే ఉంటుందండి. ఆ యొక్క నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ కాదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఉంటుంది. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ఇక్కడ దాని ఫోటోని అయితే చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టీసీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతాయి. టీసీ అంటే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వీటినన్నింటినీ ఇక్కడ అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ కన్సాలిడేటెడ్ మెమో అది అడుగుతుంది. ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో ఉంటే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత కూడా మీరు కనుక ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద అప్లోడ్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ని మీరు ఫొటోస్ని అప్లోడ్ చేసిన తర్వాత అన్నింటినీ క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక మీరు చేసినట్లయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నో ఇస్తే కంటిన్యూ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ఎస్ ఇచ్చినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ఎస్ ఇస్తున్నాను. ఇక్కడ తర్వాత ఇక్కడ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ని అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ని ఎంటర్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ యొక్క డిగ్రీ నేమ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఫొటోస్ని చెక్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఈ విధంగా అయితే వస్తుందండి. ఫస్ట్ మీరు ఏ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి కింద అప్లోడ్ అనే బటన్ని క్లిక్ చేయండి. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ని చెక్ చేసుకొని మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఓకే ఉంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్లో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క
ఇన్కమ్ అయితే అడుగుతుంది. ఇన్కమ్ అనేది ఆల్రెడీ మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇన్కమ్కు సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత సెలెక్టెడ్ ఇష్యూ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇన్కమ్ ఏ ఇయర్లో చేయబడింది అని చెప్పేసి జరుగుతుంది. 2026ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అంతకుముందు కనుక చేసినట్లయితే అంతకుముందు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పేరెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది, ఇక్కడ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, కన్ఫర్మ్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనము ఇప్పుడు కౌన్సిలింగ్లో సబ్మిట్ చేసాం కాబట్టి ఇక్కడ టిక్ ఉంది. మీ యొక్క అన్ని డీటెయిల్స్ కనుక వెరిఫై అయిపోయినట్లయితే ఇక్కడ వెరిఫైడ్ అనే టిక్ వస్తుంది. తర్వాత ఈ 2 టిక్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్రూవ్ అనే టిక్ ఎప్పుడైతే వస్తుందో థర్డ్ టిక్ అప్పుడు వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే బీఎడ్కి అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.